హలో గాయస్, నా బ్రాదే మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. గాయస్, మీ అందరికీ ఒకటి తెలుసు, నేను మీ అందరికీ ఒక వారం ముందే మన కైలా గురించి ఒక అప్డేట్ ఇచ్చినాను. అంటే అది ఏంటంటే మన కైలా డబ్ల్యూడబ్ల్యూగా వదిలేస్తున్నాను అనమాట. అంటే మన కైలా బ్యాక్ స్టేజ్ చాలా మంచి ఇంటర్వ్యూస్ తీసుకుంటారనమాట. అండ్ మన పాల్ హేమన్తో నిజంగా చాలా మంచి సెగ్మెంట్స్ మనకి చూడడానికి దొరికినాయి మన కైలావి. సో అందుకే మన కైలా చాలా ఫేమస్ అనమాట. అండ్ బాస్ అంతేకాదు, మన కైలా మన డబ్ల్యూడబ్ల్యూ ఇప్పుడు ఎందుకు వదిలేస్తుందో అది మన కైలాగా తెలుసు. బట్ ఇప్పుడు రీసెంట్ అయిన స్మాక్ డౌన్ మన కైలా ఒక లాస్ట్ షో ఉండే అనమాట, లాస్ట్ స్మాక్ డౌన్ ఉండే. సో అందుకనే స్మాక్ డౌన్ అయిపోగానే మన కైలాకి ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ ఒక మంచి గుడ్ బై ఇచ్చినారు. అంటే ఫ్యాన్స్ తరఫు నుంచి, అంటే అందరూ ఫ్యాన్స్ గుడ్ బై చేయమని చెప్పినారు. ఫ్యాన్స్ అందరూ చాలా జబర్దస్త్ సపోర్ట్, చాలా మంచి ప్రేమ చూపించినారు మన కైలాకి. సో అందుకని మన కైలా చాలా హ్యాపీ అయిపోయింది అనమాట. అండ్ మన కైలా ఏంటంటే మన ఫ్యాన్స్ అందరికీ ఒక మంచి పోస్ట్ చేసి మన ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పి, అంటే అందరికీ, అంటే ఓన్లీ అక్కడ ఉన్న ఫ్యాన్స్ కాదు, మన ఫ్యాన్స్ అందరికంటే ఎవరెవరు మన కైలా కోసము మంచి ఆలోచన వాళ్ళందరికీ మన కైలా థ్యాంక్స్ అని చెప్పింది బాస్. అండ్ అంతేకాదు ది అమెరికన్ నైట్ మేర్ అంటే మన కోడీ రోడ్స్ అంటే గుర్తొచ్చింది. ఈ రోజు మన కోడీ రోడ్స్ బర్త్డే. సో అందుకని ఫస్ట్ మనం అంటే మన కోడీ రోడ్స్ కి బర్త్డే విష్ చేద్దాం. సో ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్, మీకు మన రస్సల్ తెలుగు ఫ్యామిలీ తరఫు నుంచి విష్ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. ఓకే. అండ్ నాకు తెలుసు మన ఛానల్లో చాలా మంది రోమన్ రేన్స్ ఫ్యాన్స్ ఉన్నారు, కొంతమంది హేట్ బి చేస్తారు కోడీ రోడ్స్ కి. బట్ చూడండి ఎంతనా కోడీ రోడ్స్ మన డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ అండ్ ప్రెజెంట్ కోసం అయితే మన డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ బాస్. అండ్ నిజం చెప్పాలంటే కోడీ రోడ్స్ కొంచెం బాగానే కష్టపడుతున్నారు మన డబ్ల్యూడబ్ల్యూ కోసం. సో అందుకని మీరు కోడీ రోడ్స్కి మన బర్త్డే, అంటే మన కోడీ రోడ్స్కి హ్యాపీ బర్త్డే అని విష్ చేయండి కామెంట్స్లో. ఓకే. అండ్ బాస్ అంతేకాదు, మన కూడా తెలుసు మనకి మనీ ఇన్ ద బ్యాంక్లో ఒక మంచి 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతాయి అన్నమాట. మనకి ది బ్లడ్ లైన్ వర్సెస్ ర్యాండీ ఆర్టన్, కోడీ రోడ్స్ అండ్ కెవిన్ ఓవెన్స్ మధ్యలో ఒక మంచి 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి వస్తాయి. బట్ కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే ఇప్పుడు ఈ మ్యాచ్ ఒక 8-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ కావచ్చు అంట. జస్ట్ ఇది ఒక రూమర్, బట్ చెప్పలేము ఎప్పుడే రూమర్ నిజమైపోతుంది మేమేం చెప్పలేము కదా. సో అందుకని నేను అందరితో ఈ రూమర్ షేర్ చేస్తున్నాను. అండ్ అది ఏంటంటే ఈ 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ మేబీ ఒక 8-man ట్యాగ్ టీమ్ మ్యాచ్లా మారచ్చు. ఎందుకంటే ది బ్లడ్ లైన్లో ఇప్పుడు జేకబ్ ఫార్టూబీ వచ్చేసినారు, మన న్యూ బ్లడ్ లైన్లో జేకబ్ ఫార్టూబీ వచ్చేసినారు కదా. సో అందుకనే మేబీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన సోలో సికోవా, టామటోంగ్ అయితే కంపల్సరీ ఫైట్ చేస్తారు ఈ 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్లో. అండ్ మేబీ అంత మంచిగా ఉంటే మన జేకబ్ ఫార్టూ యాడ్ అయిపోతారు. అండ్ మన టాంగాలో కొంచెం అంటే రింగ్ సైడ్ ఉంటారు అనమాట సపోర్ట్ చేయని అంతే. సో మేము ఒకవేళ 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరుగుతాయి, అండ్ ఒకవేళ 8-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగితే మన జేకబ్ ఫార్టూ అందరూ అంటే వీళ్ళంతా ఒక సైడ్ ఉంటారు, ఇంకో సైడ్ మన కోడీ రోడ్స్, ర్యాండీ ఆర్టన్, కెవిన్ ఓవెన్స్ అండ్ అంత మంచిగా ఉంటే మన 4th సూపర్ స్టార్ జిమీ ఊసోవి కావచ్చు, మేమేం చెప్పలేము. సో ఇది జస్ట్ ప్రెజెంట్ కోసం రూమర్స్ అనమాట. సో ఇప్పుడు మీరేమంటారు, ఒక 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగితే మంచిదా, లేదంటే ఒక 8-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగితే మంచిదా బాస్? మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ నిజం చెప్పాలంటే మీరు చాలామంది ఇప్పుడు నేను ఇప్పుడు ఈ మాట చెప్పగానే వీళ్ళు చాలామంది కామెంట్స్లో అగ్రీ చేస్తారు. అండ్ అది ఏంటంటే ఈ మ్యాచ్ది హైప్ తగ్గిపోయింది బాస్. ఎందుకు తెలుసా, అంటే ఇప్పుడు రీసెంట్ చాలా పెద్ద అటాక్ జరిగింది మన పాల్ హేమన్ పైన. సో ఇప్పుడు పాల్ హేమన్ పైన ఇంత పెద్ద అటాక్ జరిగిన తర్వాత ఇప్పుడు అందరిది ఇంట్రెస్ట్ ఎక్కడుంది తెలుసా, మొత్తం రోమన్ రేన్స్ సైడ్, మన రోమన్ రేన్స్ ఒరిజినల్ బ్లడ్ లైన్ సైడ్ జిమీ ఊసో ఎప్పుడు వస్తాడు, జే ఊసో జిమీ ఊసో ఎప్పుడు రీయునైట్ అయిపోతారు, రోమన్ రేన్స్ చాలా కోపంలో రిటర్న్ చేస్తాడని మొత్తం అంటే చాలా మంది ఫ్యాన్స్ ఉంటే అదే ఆలోచిస్తున్నారు. అందరు రివెంజ్ కోసమే ఆలోచిస్తున్నారు తెలుసా. అంటే ఈ మ్యాచ్ గురించి ఎక్కువ ఆలోచిస్తలేరు అన్నమాట. ఎక్కువ టాక్ రోమన్ రేన్స్ రిటర్న్ పైన ఉంది, రోమన్ రేన్స్ రివెంజ్ పైన ఉందన్నమాట. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీ ప్రకారం మీకు ఈ మ్యాచ్ కోసం హైప్ ఉందా లేదా? మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. కానీ నెవర్ సే నెవర్ బాస్, ఒక మాట ఉంది, అంటే అది ఏంటంటే చూడండి, ఈ మ్యాచ్ ఎండింగ్లో ఏమైనా కావచ్చు, లేకపోతే జిమీ ఊసో వచ్చినా రావచ్చు అన్నమాట. మహిందా బ్యాగ్లో ఏదో రిటర్న్ చేయడం జరగవచ్చు. సో అందుకని మీరు కొంచెమైనా అంటే ఈ మ్యాచ్ కోసం ఎక్సైటెడ్ ఉండాలన్నమాట. ఓకే. అండ్ బాస్ అంతేకాదు, సోలో సికోవా అంటే గుర్తొచ్చింది బాస్. మన సోలో సికోవా రీసెంట్లీ ద ఫీల్డ్కి ఏదో టీజ్ ఇచ్చినారా, అంటే ద ఫీల్డ్కి ట్రిబ్యూట్ ఇచ్చినారా, లేదంటే ఏదో టీజ్ ఇచ్చినారంట, వీడొచ్చు మీ స్క్రీన్ పైన. అంటే ఇది ఫ్యాన్స్ టాక్ అన్నమాట. అంటే ఫస్ట్ మీరు ఈ ఫోటో చూడండి, అంటే సేమ్ మన బ్రేవార్డ్ స్టైల్, ద ఫీల్డ్ స్టైల్లో చూస్తున్నారన్నమాట. అంటే మన సోలో సికోవాకి ఆ హూలఫాల మాల మెడలు వేయంగానే బాస్ మన సేమ్ మన ఫీల్డ్ స్టైల్లో చూస్తున్నారు మొత్తం అని ఇలాంటి టాక్ అనమాట. ఫ్యాన్స్ అదే గమనించినారు. సో ఇప్పుడు మీరేమంటారు, అంటే సోలో సికో ఏదో ట్రిబ్యూట్ ఇస్తున్నారా మన ఫీల్డ్కి, లేదంటే ఏదో ఒక టీచ్ చేస్తున్నారా, మేమేం చెప్పలేము. అండ్ మేబీ ఇప్పుడు చేతుల సైడ్లో చూస్తున్నారంటే పాల్ హేమన్ పైన ఇదే చేతులతో అటాక్ చేసినా అని మేబీ ఆ లుక్ అనుకుంటా, మేమేం చెప్పలేము కదా. సో ఇప్పుడు ఇది ఒక ఫ్యాన్స్ టాక్ అన్నమాట. సో ఇప్పుడు మీరేమంటారో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. కానీ బాస్ నిన్న స్మాక్ డౌన్ అయిపోగానే, అంటే ఆన్ టీవీలో అయిపోగానే అటాక్ జరిగింది కదా మన పాల్ హేమన్ పైన. సో అప్పుడే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ
సోలో సికోవాకి టిట్టి పడేసినట్టు ఎఫ్ నుంచి తిట్టి పడేసినారన్నమాట. FU సోలో అని చెప్పేసినారు. చాలా భయంకరంగా ఇచ్చి పడేసినారు ఫ్యాన్స్ అందరూ, మామూలుగా లేకుండే. మీరు కొంచెం గమనించి చూస్తే అంటే ఎండింగ్లో అది వినపడ్డది, ఆన్ టీవీలో వినపడ్డది అన్నమాట. ఫ్యాన్స్ చాలా భయంకరంగా తిట్టి పడేసినారు మన సోలో సికోవాకి. ఆయన తిట్టడం అంటే గుర్తొచ్చింది చూడండి, రీసెంట్లీయే మన గేమ్ HHH అంటే మన WWEకి కొంచెం ఫాక్స్ నెట్వర్క్తో ఒక ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోతుంది బాస్. ఎందుకంటే స్మాక్ డౌన్ ఫాక్స్ నెట్వర్క్ పైన వస్తాయి కదా. సో దానివల్ల ఏమవుతుందంటే మన ఫాక్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మన కంట్రీలో ఏం కట్ అయితే లేదు, బట్ అలా కంట్రీలో ఏమైనా వర్డ్స్ ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు ఫ్యాన్స్ F వర్డ్ యూజ్ చేసినప్పుడు అక్కడ ఏదో కట్ అయిపోతుందంట, మొత్తం బ్లాక్ వచ్చేస్తుందంట, ఆడియో కట్ చేస్తున్నారంట. సో అది మన WWEకి నచ్చడం. ఇప్పుడు WWE అన్నప్పుడు ఇలాంటి వర్డ్స్ కామన్ అన్నమాట, మా WWE కొంచెం తిట్టడం ఇవన్నీ కామన్ అన్నమాట. బట్ ఫాక్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అలా నెట్వర్క్ని కొంచెం నీట్గా పెట్టడానికి వాళ్ళు ఆడియో కట్ చేస్తున్నారంట, మధ్యలో కూడా సరే బ్లాక్ వచ్చేస్తుందంట, మొత్తం బ్లాక్ స్క్రీన్ వచ్చేస్తుందంట. సో అందుకే మన WWE గేమ్ HHH నచ్చడం లేదు అని ఇలాంటి మనకి అప్డేట్ వచ్చింది. కానీ చూడండి ఇప్పుడు రా కోసం అయితే కూడా మంచిగా అయిపోయింది. ఇప్పుడు రా అయితే మన USA నుంచి మన నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతుంది, బట్ స్మాక్ డౌన్ ఫాక్స్ నుంచి ఏమో USA పైన వచ్చేస్తుంది. అండ్ USA నెట్వర్క్తో ఎలాంటి ప్రాబ్లం లేదనుకుంటా, బట్ ఫాక్స్ పైన ఎక్కువ వినపడుతుంది. ఎందుకంటే ఫాక్స్ వాళ్ళు ఆడియో మొత్తము మ్యూట్ చేసి కట్ చేసి పడేస్తున్నారంట. సో ఇప్పుడు చూద్దాం WWE దీని గురించి ఏం ఆలోచిస్తారు. ఇప్పుడు ఎక్కువ టైం బి లేదు, అక్టోబర్లో ఎండ్ అయిపోతుంది మన ఫాక్స్తో కాంట్రాక్ట్ స్మాక్ డౌన్ది. అండ్ మన స్మాక్ డౌన్ మళ్ళీ ఒకసారి USA నెట్వర్క్ పైన మూవ్ అయిపోతాయి అనమాట. అండ్ మన US నెట్వర్క్ నుంచి మన రా ఏమో నెట్ఫ్లిక్స్ పైన మూవ్ అయిపోతాయి. అండ్ వీళ్ళు కొంతమంది ఇంతమంది ఒక క్వశ్చన్ అడిగిందంటే, క్వశ్చన్ ఏంటంటే మన ఇప్పుడు వాళ్ళ కంట్రీలో నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతుంది కదా. సో మన కంట్రీలో మనం అంటే ఏ ఛానల్ చూడాలని కొంతమంది అడిగినారు. సో మన కంట్రీలో సేమ్ ఛానల్స్లోనే వస్తుంది బాస్. ఓకే, మీరు ఏ ఛానల్లో WWE చూస్తున్నారో అదే ఛానల్స్లో మన WWE వస్తుంది. మన కంట్రీలో ఎలాంటి చేంజ్ అవుతలేదు. ఓకే, ఎలాంటి చేంజ్ కాదనమాట. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడతాము. మీరు థంబ్నెయిల్లో చూసినట్టున్నారు, నేను ర్యాండీ ఆర్టన్కి అంటే యాజ్ ఎ ఛాంపియన్ థంబ్నెయిల్లో పెట్టినాను. ఎందుకంటే మీకు తెలుసా ఒక రూమర్ చాలా గట్టిగా వినపడుతుంది. అంటే చూడండి ఇప్పుడు మనకి రీసెంట్ అంటే మీరు నిన్నటిది మన వీడియో చూసినారంటే మీద కూడా తెలిసే ఉంటుంది, మన ర్యాండీ ఆర్టన్ కోడి రోడ్ సైడ్ ఒక డిఫరెంట్ లుక్ ఇస్తున్నారు. అండ్ ఇది ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు జరిగింది. ర్యాండీ ఆర్టన్ ఏదో టీచ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మనకి బ్యాక్ స్టేజ్ నుంచి ఒక రూమర్ వస్తుంది బాస్, బ్యాక్ స్టేజ్ ఒక టాక్ నడుస్తుందంట. అండ్ అది ఏంటంటే మన WWE ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కోడి రోడ్స్ మ్యాచ్ మేబీ అంత మంచిగా ఉంటే చాలా తొందరలోనే బుక్ చేద్దామని ప్లాన్ చేస్తుందంట. ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కోడి రోడ్స్ మ్యాచ్. ఎందుకంటే ఇప్పుడు ఈ సమ్మర్ స్లామ్లో ద రాక్ వచ్చేస్తే అంటే సమ్మర్ స్లామ్ కంటే ముందు ద రాక్ వచ్చేస్తే మేబీ ద రాక్ ఫైట్ చేస్తారు అనుకుంటా కోడి రోడ్స్ సమ్మర్ స్లామ్లో. లేదంటే మన ర్యాండీ ఆర్టన్కి కావచ్చు, లేదంటే సోలో కావచ్చు మన కోడి రోడ్స్ అపోనెంట్ ఈ సమ్మర్ స్లామ్ కోసం అని ఇలాంటి బ్యాక్ సైడ్ టాక్. సో అందుకనే ర్యాండీ ఆర్టన్ మన ఫ్యాన్స్ అందరికీ ఒక టీజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ర్యాండీ ఆర్టన్ ఒక హింట్ ఇస్తున్నారు, కోడి వర్సెస్ ర్యాండీ ఆర్టన్ మ్యాచ్ ఆ తొందరలో జరుగుతుందని మన ర్యాండీ ఆర్టన్ హింట్ ఇస్తున్నారు. అందుకనిగా ఇంత తొందరగా అంటే ఆన్ టీవీలో మన ర్యాండీ ఆర్టన్ డిఫరెంట్ లుక్ ఇస్తున్నారు కోడి రోడ్ సైడ్. సో ఇది బ్యాక్ స్టేజ్ టాక్ అనమాట. బట్ ఈ టాక్ పైన ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటంటే వింటే షాక్ అయిపోతారు. అండ్ అదేంటంటే ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కోడి రోడ్స్ మ్యాచ్ మీరు రెసల్ మేనియా లాంటి గ్రాండ్ స్టేజ్లో బుక్ చేస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ర్యాండీ ఆర్టన్ అండ్ కోడి రోడ్స్ మధ్యలో హిస్టరీ మామూలు హిస్టరీ కాదనమాట. వాళ్ళ మధ్య చాలా పాత హిస్టరీ ఉండే, వాళ్ళ మధ్య ఒక లెగసీ హిస్టరీ ఉండే. సో అందుకనే రెసల్ మేనియా లెవెల్ మ్యాచ్ ఇది. సో ఇది రెసల్ మేనియాలో బుక్ చేస్తే మంచిగా ఉంటాయి. కొంతమంది ఫ్యాన్స్ టాక్ అంటే ఎప్పటి నుంచి మా ర్యాండీ ఆర్టన్ లుక్ ఇస్తున్నారో కోడి రోడ్ సైడ్, ఎప్పటి నుంచి మన ర్యాండీ ఆర్టన్ టీచ్ చేస్తున్నారు అప్పటి నుంచే మన ఫ్యాన్స్ టాక్ అనే మాట ఇది రెసల్ మేనియాలో జరిగితే మంచిగా ఉంటుంది అని. సో ఇప్పుడు మీరేమంటారు అంటే మన WWE సమ్మర్ స్లామ్లో బుక్ చేస్తే మంచిదా, లేదంటే సౌదీ అరేబియా ప్రీమియర్ లైవ్ ఈవెంట్ అంటే క్రౌన్ జ్యూలో బుక్ చేస్తే మంచిదా, లేదంటే బాస్ మన రాయల్ రంబలా, లేదంటే రెసల్ మేనియాలో బుక్ చేస్తే మంచిగా ఉంటుంది? మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. బట్ బ్యాక్ స్టేజ్ ఒక టాక్ అయితే ఉందంట. సో అందుకే ర్యాండీ ఆర్టన్ టీజ్ ఇస్తున్నారు. సో ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు టీజ్ ఇస్తున్నప్పుడే అంటే ఇప్పుడు మ్యాటర్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే మొత్తం చేస్తే మంచిగా ఉంటే మేమేం చెప్పలేము. అండ్ ఇంకొకటి బాస్, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రాక్ ఏమో చాలా క్లియర్ నేను కోడి రోడ్స్ 5 days అని రిటర్న్ వచ్చినప్పుడు నేను 5 days అని చాలా క్లియర్గా చెప్పినారు, ఛాలెంజ్ చేసి వెళ్ళిపోయిన ఒక టైప్లో ద రాక్ వచ్చినప్పుడు చూసుకుని చెప్పినారు కోడికి. సో ఇప్పుడు ఒకవేళ ద రాక్ వర్సెస్ కోడి రోడ్స్ మ్యాచ్ ఒకవేళ నెక్స్ట్ ఇయర్ రెసల్ మేనియా జరిగితే మాత్రం కోడి వర్సెస్ ర్యాండీ అయితే జరగదు. ఓకే, అండ్ ఒకవేళ ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ నెక్స్ట్ ఇయర్ రెసల్ మేనియాలో జరిగితే మాత్రము అప్పుడు కోడి రోడ్స్ అపోనెంట్ ఎవరైనా స్ట్రాంగ్గా ఉండాలి కదా. అంటే ఇప్పుడు సెత్ రాలిన్స్ వర్సెస్ CM Punk మ్యాచ్ అయితే నెక్స్ట్ ఇయర్ రెసల్ మేనియాలో జరుగుతాయి. ఇది మాత్రం కన్ఫర్మ్ మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇయర్ రెసల్ మేనియా నైట్ 1లో మనకి సెత్ రాలిన్స్ వర్సెస్ CM Punk మ్యాచే చూడడానికి దొరుకుతుంది. ఇది మాత్రం కన్ఫర్మ్. ఓకే, సో సెత్ రాలిన్స్ వర్సెస్ CM Punk అయిపోతుంది. ఓకే, అండ్ మేబీ అంత మంచిగా ఉంటే మ్యాచ్లో డ్రూ మ్యాకింటైర్ యాడ్ కావచ్చు. బట్ ఒకవేళ ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ నెక్స్ట్ ఇయర్ రెసల్ మేనియాలో జరిగితే కోడి రోడ్స్ కోసం ఒక మంచి స్ట్రాంగ్ అపోనెంట్ ఉండాలి కదా. సో అందుకనే మేబీ మా WWE ఈ మ్యాచ్ని సేవ్
చేసి రసల్ మేనియా వారికి వెయిట్ చేయించి రసల్ మేనియాలో బుక్ చేయొచ్చు ర్యాండీ వర్సెస్ కోడి. సో కానీ ఏమైనా కావచ్చు, బట్ ఒక్కటి మాత్రం కన్ఫర్మ్ అంట, అండ్ అది ఏంటంటే మనకి ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కోడి రోడ్స్ మధ్యలో అంట చాలా జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి వస్తుంది. బట్ ఇప్పుడు ఏ ప్రీమియం లైవ్ ఈవెంట్లో బుక్ చేస్తుందో అది ఒక పెద్ద సస్పెన్స్ అనమాట. సో ఇప్పుడు మీరేమంటారు ఈ మ్యాచ్ పైన? మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్, ఓకే. అండ్ అంతేకాదు ఈరోజు కోడి రోడ్స్ బర్త్డే కాబట్టి మనం అంటే కోడి రోడ్స్ పైన అంటే ఒక రూమర్ గురించి నేను మీ దగ్గర అప్డేట్ ఇచ్చేస్తున్నాను చాలా ఓపెన్లీ. అండ్ అది ఏంటంటే కోడి రోడ్స్కి ఇన్ ఫ్యూచర్లో ఓవర్ ఓడిపిస్తారు. ఇది ఒక పెద్ద క్వశ్చనే కదా. అంటే ఇప్పుడు కోడి రోడ్స్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ లాంటి సూపర్ స్టార్కి రోమన్ రేన్స్ జబర్దస్త్ స్ట్రీక్ని ఎండ్ చేసి మరి గెలిచిండు కదా. సో అందుకనే కోడి రోడ్స్కి అంటే ఇప్పుడు కోడి రోడ్స్కి ఇన్ ఫ్యూచర్లో ఏ సూపర్ స్టార్ ఓడిపిస్తాడో ఆ సూపర్ స్టార్వి ఆ లెవెల్లో ఉండాలన్నమాట. సో అందుకనే ఇన్ ఫ్యూచర్లో మన కోడి రోడ్స్కి ఎవరు ఓడిపిస్తారో ఆ సూపర్ స్టార్స్ పైన మనకి రూమర్స్ వచ్చినాయి. సో ఫస్ట్ సూపర్ స్టార్ ఇంకెవరు కాదంట, ద రాక్ అంట. ఒకవేళ అంత మంచిగా ఉంటే ద రాక్ వచ్చేస్తే ద రాక్ ఇన్ ఫ్యూచర్లో కోడి రోడ్స్కి ఓడిపించేస్తారంట. ఇది ఫస్ట్ నేమ్ అనమాట. అండ్ సెకండ్ ఇంకెవరు కాదు, ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్. ఎందుకంటే రోమన్ రేన్స్ అండ్ కోడి రోడ్స్కి ఒక అన్ఫినిష్డ్ బిజినెస్ ఉంది కాబట్టి మన కోడి రోడ్స్ అంటే ఇన్ ఫ్యూచర్లో కోడి రోడ్స్కి మేబీ రోమన్ రేన్స్ ఓడిపియచ్చు అని మనకి ఇలాంటి రూమర్స్ ఉంది అన్నమాట, ఇలాంటి టాక్ ఉంది. అండ్ థర్డ్ సూపర్ స్టార్ ఇంకెవరుగా ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. ఎందుకంటే బ్రాక్ లెస్నర్ అండ్ కోడి రోడ్స్ మధ్యలో మనకి చాలా జబర్దస్త్ ఫ్యూడ్ చూడడానికి దొరికిండే మీద కూడా తెలుసు. సో అందుకనే చాలామంది ఫ్యాన్స్కి అంటే కోడి రోడ్స్ మన బ్రాక్ ఓడిపించేది అదంతా నచ్చలేదు అనమాట. సో అందుకనే ఫ్యాన్స్ డిమాండ్ అనమాట ఇన్ ఫ్యూచర్లో కోడి రోడ్స్ లాంటి సూపర్ స్టార్కి బ్రాక్ లెస్నర్ ఓడిపించినా మంచిగా ఉంటుంది అండ్ బ్రాక్ ఛాంపియన్ అయిపోతే మంచిగా ఉంటుంది అని ఇవి టాక్ అనమాట. అండ్ ఫోర్త్ సూపర్ స్టార్ ఇంకెవరు కాదు, ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్. ఎందుకంటే ర్యాండీ ఆర్టన్ ఒక మామూలు సూపర్ స్టార్ కాదు. ర్యాండీ ఆర్టన్కి అంటే ఒట్టిగా పిలువర్ అనమాట లెజెండ్ కిల్లర్ అని. అంటే ఆ లెవెల్లో పేరు సంపాదించడం అనమాట మన ర్యాండీ ఆర్టన్. అండ్ ర్యాండీ ఆర్టన్కి ఒక డిజర్వింగ్ సూపర్ స్టార్. అండ్ ర్యాండీ ఆర్టన్ ఫ్యూచర్లో కోడి రోడ్స్కి ఓడిపించిన దాంట్లో పెద్ద షాకింగ్ ఉండే అనమాట. ర్యాండీ ఆర్టన్ ఒక పెద్ద సూపర్ స్టారే. సో అందుకనే ర్యాండీ ఆర్టన్ ఇన్ ఫ్యూచర్లో కోడి రోడ్స్కి ఓడిపించి మన న్యూ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ కావచ్చని మనకి ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. అంటే ఫ్యూచర్లో మన కోడి రోడ్స్కి ఏ సూపర్ స్టార్స్ ఓడిపిస్తా అంటే ఏ సూపర్ స్టార్తో ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయో ఆ సూపర్ స్టార్స్ గురించి నేను అందరికీ లైన్ బై లైన్గా అప్డేట్ ఇచ్చేసి. అంటే ఇప్పుడు ఈ 4 సూపర్ స్టార్స్ అంటే ద రాక్, రోమన్, బ్రాక్ లేదంటే మన ర్యాండీ ఆర్టన్ అంట. అంటే ఇప్పుడు ఈ 4 సూపర్ స్టార్లో ఎవరైనా ఒక సూపర్ స్టార్ ఇన్ ఫ్యూచర్లో మన కోడి రోడ్స్కి ఓడిపించేస్తారంట. సో ఇప్పుడు మీరేమంటారు? అంటే మీ ప్రకారం ఇంకో సూపర్ స్టార్ ఎవరు ఉన్నారా? అంటే ఇంకో సూపర్ స్టార్ డిజర్వింగ్ సూపర్ స్టార్. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకొని పేరు కామెంట్ చేయండి. ఇప్పుడు మనసులో ఏ సూపర్ స్టార్ పేరున్నా మీరు ఆ సూపర్ స్టార్ పేరు కామెంట్ చేసే ముందు ఒకటి గుర్తుపెట్టుకొని కామెంట్ చేయండి. అండ్ అది ఏంటంటే కోడి రోడ్స్ రోమన్ రేన్స్కి ఓడిపించి మరి ఛాంపియన్ అయ్యిండు, ఓకే. సో అందుకని నేను ఫ్యూచర్లో కోడి రోడ్స్కి ఎవరైనా ఓడిపియాలంటే ఆ సూపర్ స్టార్ ఆ లెవెల్ ఉండాలి. అంటే కోడికి ఓడిపించేంత లెవెల్ ఉండాలన్నమాట ఆ సూపర్ స్టార్ది. అండ్ ఫ్యాన్స్కి అంత ఫీల్ కావద్దు. ఫ్యాన్స్కి ఓకే ఈ సూపర్ స్టార్వి చాలా స్ట్రాంగ్ సూపర్ స్టార్ కాబట్టి ఈ సూపర్ స్టార్ ఓడిపించేసినాడు కోడికి అని అట్లా అనిపించాలి. సో అందుకనే ఆ టైపు ఏదైనా పేరు ఉంటే మనసులో మీరు కామెంట్ చేయండి. బట్ రూమర్స్ ఏమంటుందంటే ఒకవేళ అంత మంచిగా ఉంటుంది ఫ్యూచర్ ద రాక్ ఓడిపిస్తారు, లేదంటే రోమన్ రేన్స్, లేదంటే బ్రాక్, లేదంటే ర్యాండీ అంట. సో ఇప్పుడు మీరేమంటారో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్, ఓకే. అండ్ అంతేకాదు ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఈరోజు నేను మీకు అడుగుతున్నాను. అండ్ అది ఏంటంటే మీరు ఒకసారి ఈ ఫోటోని చూడండి. ఈ ఫోటోలో చూడండి చాలా క్లియర్లీ కనిపిస్తుంది మన మనీ ఇన్ ద బ్యాంక్ కోసం ఇంకొక స్పాట్ ఓపెన్ ఉంది బాస్. అంటే ఇప్పుడు ఎవరైనా ఒక సూపర్ స్టార్ మన మనీ ఇన్ ద బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్లో యాడ్ అయిపోతారు. సో ఇప్పుడు మీ ప్రకారము అంటే ఇప్పుడు మనకి నెక్స్ట్ రోల్లో ఒక మంచి ట్రిపుల్ థ్రెట్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతాయి అనమాట. మన షేమస్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ మన ఇలియా డ్రాగన్ మధ్యలో. అంటే ముగ్గురు ఎవరైనా ఒక సూపర్ స్టార్ కంపల్సరీ ఇప్పుడు ఈ ల్యాడర్ మ్యాచ్లో యాడ్ అయిపోతారు. సో ఇప్పుడు మీ ప్రకారము మన డ్రూ మ్యాకింటైర్ ఈ మ్యాచ్లో యాడ్ అయితే మంచిగా ఉంటుందా ఉండదా? అంటే మన డ్రూ మ్యాకింటైర్ ల్యాడర్ మ్యాచ్లో యాడ్ అయితేనే మంచిగా ఉంటుంది అంటే మీరు కామెంట్ చెప్పండి బాస్. అండ్ షేమస్ బి ఒక మంచి సూపర్ స్టార్. ఇలియా డ్రాగన్ కోసం అయితే ఫ్యాన్స్ సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది. సో ఇప్పుడు మీ ప్రకారం వీళ్ళు ముగ్గురులో అంటే ఎవరు యాడ్ అవుతారో మీకు ఏమనిపిస్తుందో? అంటే నాకైతే రూమర్స్ వచ్చినాయి బట్ నేను రూమర్స్ చెప్పాను. ఈ క్వశ్చన్కి అంటే మీరే ఆన్సర్ ఇవ్వండి కామెంట్స్లో. మీ ప్రకారం మనీ ఇన్ ద బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్లో వీళ్ళు ముగ్గురు ఏ సూపర్ స్టార్ యాడ్ అవుతారో మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్, ఓకే. సో ఇప్పుడు మనం మాట్లాడదాము
ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. బాస్ మీరు ఒకవేళ మన నిన్నటి వీడియో చూడలేంటే సెకండ్ వీడియో, ఎస్పెషల్లీ మీరు సెకండ్ వీడియో చూడలేంటే కంపల్సరీ ఆ వీడియో చూడండి. కావాలి నేను ఆ వీడియోకి ఈ వీడియో లాస్ట్లో పెట్టేస్తాను, ఎందుకంటే ఆ వీడియో నేను ఆల్మోస్ట్ చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చేసినాను. బట్ ఇప్పుడు ఫ్రెష్ రూమర్స్ గురించి మాట్లాడితే ఫ్రెష్ రూమర్స్ ఏమంటున్నాయి అంటే రోమన్ రేన్స్ ఇప్పుడు ఈ ఫీచర్ రిటర్న్ చేసినప్పుడు బేబీ ఫేస్ క్యారెక్టర్లోనే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంట. రోమన్ రేన్స్ బేబీ ఫేస్ క్యారెక్టర్లో రిటర్న్ చేస్తారు, ఎందుకంటే పాల్ హేమన్ది ఆటోమేటిక్గా బేబీ ఫేస్ టైన్ అయిపోయింది. రీసెంట్లీ స్మాక్ డౌన్లో మన పాల్ హేమన్ నేను నీకు ఎక్నాలెడ్జ్ చేయను సోలో సికో అని చెప్పినప్పుడు అప్పుడే ఒక బేబీ ఫేస్ టైన్ అయిపోయింది అనమాట మన పాల్ హేమన్ది. సో పాల్ హేమన్కి ఫ్యాన్స్ సపోర్ట్ చాలా ఎక్కువ అయిపోయింది. పాల్ హేమన్ బేబీ ఫేస్ టైన్ చేసినారు. సో అందుకని ఫీచర్ ఇప్పుడు ఎట్లయినా రోమన్ రేన్స్ అండ్ పాల్ హేమన్ ఇద్దరు కలిసి రిటర్న్ చేస్తారు ఇప్పుడు. అంటే మన పాల్ హేమన్ ఫ్యూచర్లో ఒకవేళ రోమన్ రేన్స్ కంటే ముందు ఒక వారం అటు ఇటు కావచ్చు అంటే కలిసే వస్తారంట. రోమన్ రేన్స్ అండ్ పాల్ హేమన్ ఇద్దరు కలిసి రిటర్న్ చేస్తారని ఇప్పుడు ఇలాంటి టాక్, ఇలాంటి రూమర్ వస్తున్నాయి. సో అందుకని ఇప్పుడు పాల్ హేమన్ది బేబీ ఫేస్ టైన్ అయిందనే రోమన్ రేన్స్ ఇప్పుడు మనకి ఎక్కువ బేబీ ఫేస్ క్యారెక్టర్లోనే కనిపిస్తారు రోమన్ రేన్స్ రిటర్న్ చేసినప్పుడు. అండ్ రోమన్ రేన్స్ రివెంజ్ మామూలుగా ఉండదు. రోమన్ రేన్స్ సోలో సికోవాకి చాలా భయంకరంగా అంటే భయంకరంగా ఇచ్చి పడేస్తారంట, ఎందుకంటే పాల్ హేమన్ జోలికి వచ్చినది మజా కాదు. సో అందుకనే మన అంటే చూడండి రియల్ లైఫ్లోవి మన పాల్ హేమన్ అండ్ రోమన్ రేన్స్ చాలా మంచి ఫ్రెండ్స్ అనమాట. సో అందుకనే రోమన్ రేన్స్ చాలా భయంకరమైన రివెంజ్ తీసుకుంటారని మనకి ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు రోమన్ రేన్స్కి మీరు ఒక బేబీ ఫేస్ క్యారెక్టర్లా అంటే బేబీ ఫేస్ క్యారెక్టర్ చూడాలనుకుంటున్నారా? చూడండి, మీరు నన్ను అడిగితే మాత్రం రోమన్ రేన్స్ బేబీ ఫేస్లో రిటర్న్ చేయాలి, బట్ కొంచెం హీల్ అవి ఉండాలన్నమాట. బేబీ ఫేస్ ప్లస్ హీల్ ఉంటే మంచిగా ఉంటుంది, ఎందుకంటే మొత్తంకే బేబీ ఫేస్ అయిపోతే ఇక డబ్బి ఉన్న బచ్చగాలివి ఓడిపించేస్తారనమాట. బేబీ ఫేస్ క్యారెక్టర్ది అలాంటి పరిస్థితి అయిపోతుంది. సో అందుకనే రోమన్ రేన్స్ కొంచెము హీల్ అండ్ కొంచెం ఫేస్లో ఉంటే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు దీనిపైన మీరేమనుకుంటున్నారో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ నాకు తెలుసు మీరు చాలామంది రోమన్ రేన్స్ బేబీ ఫేస్ క్యారెక్టర్కి చాలా పెద్ద ఫ్యాన్స్ అనమాట. సో అందుకని మీరు ఆలోచించే కామెంట్ చేయండి అనమాట. అండ్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.